నేను అరుణాచలానికి ఎట్లా రీచ్ అయినానో ఫస్ట్ వీడియోలో చెప్పినా కదా! రీచ్ అయినాక నేను పడిన తిప్పలేందో ఈ వీడియోలో చూసేయండి. ఇంకా రాజగోపురంకి రీచ్ అయిన తర్వాత ఇక్కడ దీపం పెట్టి, కొబ్బరికాయ కొట్టి, గిరి ప్రదక్షిణ చేయడం అయితే స్టార్ట్ చేసిన. నేను గిరి ప్రదక్షిణ ఎగ్జాక్ట్ మార్నింగ్ 7కి స్టార్ట్ చేసిన. అసలు 14 కిలోమీటర్స్ నడచగలనా లేదా అని భయంతోనే స్టార్ట్ చేసిన. ఎందుకంటే నేను ఎప్పుడు అన్నన్ని కిలోమీటర్స్ నడచలేదు. అండ్ దట్ టూ 14 కిలోమీటర్స్ నా లైఫ్‌లోనే ఫస్ట్ టైం. ఇక్కడున్న లింగాలన్నిటిని నేను దర్శించుకుంటూ వెళ్తూ ఉన్నాను. రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తా ఉందో. ఇక్కడ మనం ఒక్కో లింగాన్ని దాటుకుంటూ వెళ్తున్న దారిలో చాలా టెంపుల్స్ అయితే మనకు కనిపిస్తా ఉంటాయి. బై ద వే ఇక్కడ చాలా మంది సాధువులుంటారు. మీకు ఇవ్వాలనిపిస్తే మీరు కొంచెం చేంజ్ తీసుకెళ్లడం బెటర్. ఇంకా దారి మధ్యలో నాకు చూడండి ఈ జింకలు కనిపించినాయి. భలే క్యూట్‌గా ఉన్నాయి కదా! ఇంకా నా దరిద్రమో ఏమో గానీ మార్నింగ్ 9కే విపరీతమైన ఎండ స్టార్ట్ అయిందసలు. ఆ రోజు సండే కాబట్టి చాలా మంది జనాలున్నారు. ఒక్కో లింగాన్ని దర్శించుకొని వెళ్ళేకి నాకు చాలా టైం పట్టింది అంత రష్‌లో. మోక్ష మార్గానికి వెళ్దామంటే అక్కడ కూడా జనాలతో ఫుల్ క్యూ అసలు. ఇంకా దర్శనమైనాకే వెళ్దాంలే అని అనుకున్నా. ఆ ఎండకి కాళ్ళు ఫుల్‌గా కాలుతున్నాయి. ఇంకా ఎండ ఎక్కువ ఉన్న చోట రన్నింగే. నేనే కాదు పాపం ఆ టైంలో అక్కడికొచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఇదే. తల మీదేమో సూర్యుడు తాండవం చేస్తున్నాడు. అరికాళ్ళేమో ఫుల్ మంట అంత ఎండకి నడుస్తా ఉంటే. కానీ ఆ ఎండలోనే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసిన. ఇంకా దర్శనానికి వెళ్దామని చూస్తే చాలా మంది జనాలున్నారు. రోడ్ మీదకుంది లైన్ అసలు. అప్పటికే నేను ఫుల్ అలసిపోయినా. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వెళ్దాంలే అని అనుకున్నా. ఇంతకీ దర్శనమైందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.